మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. I'm fine. Kufli, I'm తీసుకెళ్ళిపో. లే పట్టుకోలేదు జస్ట్ కుఫ్లీని ప్లేస్ ఎక్స్చేంజ్ వాటర్ పోయించి కూల్ పని చేస్తున్నాడు నువ్వే మేడం ఒకసారి సుజీ గారి ఫోన్ చేసి పిలిపించండి హెల్ప్ ఓకే హలో గుడ్ మార్నింగ్ Zoom bara bara zoom sharabi zoom bara bara zoom zoom bara bara zoom sharabi zoom bara bara రూమ్ నెంబర్ ఫోర్ టూ తగ్గ నెంబర్ 420 రూమ్ నెంబర్ Can I have a room on the same floor, please? Sure, ma'am. ఎంత మంచిదని మీరు అరే కుఫ్లీ తను నా కోసం ఉండిపోతారు రాత్రి పూట ఇక్కడ ఇంత రాత్రి పూట మా ఏరియాకి టాక్సీలు రావు. ఈ కుఫ్లీ కూడా ఉన్నాడు కదా చెప్పురా వీడితో వెళ్తే ఇంటికి కాదు హాస్పిటల్. 1 second. Mike, wake up. Fine, I'm doing fine. Mike, come back, Mike. ఇటు ఓకే మేడం ఏంటమ్మా నాకు ఇంతవరకు ఎవరు సన్మానం చేయలేదమ్మా. నేను చేస్తాను నాన్న నీకు మీకు కూడా ఇచ్చేయండి మీరు ఇవ్వచ్చు నేను ఇవ్వకూడదు మేడం. చెప్పు తీసి కొడతాను రా. ఇది నా నెంబరు ఏం లేదు ఇతర సుధీర అనేది డిసైడ్ అయ్యాక నాకు ఫోన్ కొట్టండి ఎందుకంటే లోపల క్యూరియాసిటీ. దబ్బేసి ఓకే బాయ్ బాయ్. Mike. ఎవరు మిషో తన ఫోటో నీ దగ్గర ఉందా? తను చూడాలని బాగుంది కదా నీకు తను నీకంటే అందంగా ఉంటుందో లేదా అనేది డౌట్ కదా రైట్. ప్లీజ్ నెవర్ ఎవర్ నెవర్. అయ్యో మైక్ Yes, I got it. ಕ್ಷಮಿಸಿ ಸ್ವಾಮಿ ಕ್ಷಮಿಸಿ ಇನ್ನು ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. మనం కలిసినప్పుడు కూడా ఇంత సరదాగా లేం కదా. అవును ఇది తెలుసుంటే ఎప్పుడో విడిపోయేవాళ్ళం. Some coffee? Tea? Me? No, Mickey. Oh. No. Okay. I'll see you tomorrow. Bye. Me? Shall? You missed me. Yeah. I have always wanted to say something. And today is a good occasion. So I would like to. Now let's hit the dance floor, I'll tell you there. 2, 3.
హాయ్ మీరా. ఏమైంది ఇక్కడ ఉన్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. ఇందులో ప్రాబ్లం ఏముంది? నీకేం అనిపించట్లేదా? నీ పిల్లలతో మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు మీరా. దేనికంత టెన్షన్? నీ పీక మీద కత్తి పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంటా. ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ బోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు. నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇడియట్లా మాట్లాడక. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్. మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్ట్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా? నువ్వు వెళ్ళిపో మైక్. ప్లీజ్ జస్ట్ గో అవే. ఎన్నిసార్లు ఊడిపోతావు మీరా? అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి వసుమతి
వసుమతి. అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు. పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆమె అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళాడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతో కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు. మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి పైకి వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకుంటాను. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి.